ఒకానొకప్పుడు ఒక అందమైన అడవికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో గోకులం అనే ప్రదేశముండేది. ఈ గ్రామంలో ఓ అద్భుతమైన బాబు పుట్టాడు. అతని పేరు కృష్ణుడు. ఆ బాలుడు చాలా అందమైన మరియు మధురమైన పిల్లవాడు. ఆయన నడకలు, మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కృష్ణుడు జన్మించినప్పుడు అతను నిజానికి ఒక దైవిక జీవి, కాని అతను ఒక చిన్న బిడ్డ రూపాన్ని తీసుకున్నాడు. కృష్ణుడి తల్లి యశోద అతన్ని ఎంతో ప్రేమగా, శ్రద్ధగా పెంచింది. కాని కృష్ణుడికి అన్ని రకాల అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవు మేతలో ఆనందంగా ఆడుకున్నాడు. అందరికీ తెలిసినట్లుగా కృష్ణుడికి కొన్ని అసాధారణ శక్తులు ఉన్నాయి. ఒకసారి అతను ఆవులను రక్షించడానికి ఒక పర్వతాన్ని ఎత్తి వాటిని రక్షించాడు. గ్రామస్థులను రక్షించడానికి కృష్ణుడు గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తిన తర్వాత తుఫాను చివరికి తగ్గింది మరియు ఆకాశం క్లియర్ అయింది. కృష్ణుడి శౌర్యాన్ని, దివ్యశక్తులను గ్రామస్థులు హర్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. అతను కేవలం ఆడుకునే పిల్లవాడు కాదని, దైవం పంపిన రక్షకుడని వారు గ్రహించారు. అది విన్న యశోద కృష్ణుడుని కౌగిలించుకుంది. ఆమె హృదయం గర్వంతో మరియు ప్రేమతో నిండిపోయింది. గ్రామస్థులు ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పే పాటలు పాడుతూ ఘనంగా పూజలు నిర్వహించారు. కృష్ణుడు తన అమాయక చిరునవ్వుతో ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలని మరియు దైవాన్ని విశ్వసించాలని వారికి గుర్తుచేశాడు. ఆ రోజు నుండి కృష్ణుడు మరింత ప్రియమైనవాడు, వారి రక్షకుడిగా మరియు గోకులం యొక్క ఆనందంగా పేరుగాంచాడు.